ఎంతో ప్రాచుర్యం పొందింది. ఆ దేవాలయానికి సిహెచ్ రంగరాజన్ ప్రధాన అర్చకుడుగా ఉన్నారు. ఆయన మీద ప్రస్తుతం దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. 7వ తేదీన ఈ దాడి జరిగినట్టు ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి సమాచారం. చిలుకూరి బాలాజీ ఆలయానికి చాలా సమీపంలోనే రంగరాజన్కు సంబంధించినటువంటి నివాసం ఉంది. ఆ నివాసానికి శుక్రవారం కొంతమంది ఆ నివాసంలో ఉండేటువంటి రంగరాజన్ వద్ద కొంతమంది వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన ఇంటికి వెళ్ళేటటువంటి కొంతమందికి సంబంధించినటువంటి సీసీటీవీ రికార్డులో వారికి సంబంధించిన దృశ్యాలు స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. సుమారుగా 20 నుంచి 25 మంది రంగరాజన్ ఇంట్లోకి ప్రవేశించారు. ఆయన మీద దాడికి పాల్పడ్డారు. ముందుగా వీరంతా కూడా రామరాజ్యం సంస్థకు సంబంధించిన వారిగా ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే రామరాజ్య స్థాపనకు ఇటు రంగరాజన్ మద్దతు ఇవ్వాలంటూ కూడా వచ్చిన వారు కోరినట్టుగా తెలుస్తుంది. అందుకు రంగరాజన్ నిరాకరించడంతోనే ఆయన మీద దాడి చేసినట్టు ప్రస్తుతం ఆ రంగరాజన్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా 7వ తేదీన జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి చిలుకూరి బాలాజీ ఆలయాన్ని తమకు అప్పగించాలని, ఆ తర్వాత రంగరాజన్ కూడా రామరాజ్యం సంస్థలో చేరాలంటూ కూడా వారు బలవంత పెట్టినట్టు ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం.